2024 ఎన్నికల్లో ఈవీఎంల మ్యాజిక్ జరిగిందా లేదా అనేది చిన్న పిల్లాడికి కూడా తెలుసు. హాఫ్ నాలెడ్జి గాళ్ళు మాత్రమే ఏమీ తెలియనట్లు నటిస్తూ ఉంటారు. రిజల్ట్ వచ్చిన తర్వాత జగన్ కూడా ఏదో జరిగింది, నా దగ్గరైతే ఆధారాలేమీ లేవు, పైగా నేను చేయగలిగింది ఏమీ లేదని చేతులెత్తేశాడు. కానీ పరకాల ప్రభాకర్ అనే వ్యక్తి మాత్రం నిరంతరం తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. తాను రాసిన ఒక చిన్న వ్యాసం ఇప్పుడు దేశాన్నే కుదిపేస్తుంది. వైసీపీ నిజంగా ఎలక్షన్ కమిషన్ మీద పోరాడుతూ ఉంటే పరకాల ప్రభాకర్ చెప్పేంత వరకు ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేకపోయింది? ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన అఫీషియల్ డేటాతోనే ఓటింగ్ అంతా పూర్తయిన తర్వాత 52 లక్షల ఓట్లు అకస్మాత్తుగా రాత్రికి రాత్రే ఎలా పెరిగాయని ప్రశ్నించేసరికి ఎలక్షన్ కమిషన్, ఈ ప్రభుత్వాలు సమాధానం కూడా చెప్పలేక భయపడి గోడచాటున దాక్కుంటున్నాయి. దెబ్బతిన్న సింహం జగన్ కూడా ఆ విషయాన్ని జస్ట్ అలా టచ్ చేసి వదిలేశాడు. కానీ రాహుల్ గాంధీ పోరాడినట్లయితే పోరాడలేదు. ప్రజలే తమకు జరిగిన అన్యాయాన్ని, మోసాన్ని మూకుమ్మడిగా ముక్త కంఠంతో ఎలక్షన్ కమిషన్ని, ప్రభుత్వాలని ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్నారు. నిజంగా ప్రజల్లో ఇంత చైతన్యం కనిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ఎవడో వచ్చి నడిపిస్తాడని ఎప్పుడు ఎదురు చూడకండి. మీరే అన్యాయం చేసేవాడికి ఎదురు తిరగాలి.